బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని చాలా మంది చెప్పారని, కాను తాము వచ్చాక పెన్షన్లు పెంచి ఇస్తున్నట్లు పవన్ గుర్తు చేశారు. అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని, కానీ ఎక్కడ ఆగాయని పవన్ ప్రశ్నించారు. ఇవాళ ఇంటికి పెన్షన్లు వచ్చాయా లేదా అని అడిగారు. ఈ వ్యాఖ్యలతో వాలంటీర్ల వ్యవస్థపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరోసారి వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అని ఉత్కంఠ రేపుతుంది. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద. పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్. ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. అలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది. మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున్న 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని చాలా మంది చెప్పారని, కాను తాము వచ్చాక పెన్షన్లు పెంచి ఇస్తున్నట్లు పవన్ గుర్తు చేశారు. అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని, కానీ ఎక్కడ ఆగాయని పవన్ ప్రశ్నించారు. ఇవాళ ఇంటికి పెన్షన్లు వచ్చాయా లేదా అని అడిగారు. ఈ వ్యాఖ్యలతో వాలంటీర్ల వ్యవస్థపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరోసారి వాలంటీర్స్ను ఉంచుతారా తీసేస్తారా అని ఉత్కంఠ రేపుతుంది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మొత్తంగా అయితే పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులతో పాటు మరొక ఇతర పెన్షన్లు కూడా ఈ కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు వదిలికొట్టడంతో పాటు చాలా అవమానకరంగా మాట్లాడారని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అదేవిధంగా ఈవేళ వాలంటీర్లు లేకపోయినప్పటికీ సచివాలయ ఉద్యోగుల చేత ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దాదాపుగా 50% పూర్తి అయిపోయిందని, ఈ రోజు ఈవినింగ్ లోపల దాదాపుగా పూర్తవుతుంది, లేని పక్షంలో రేపు ఉదయం కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుందని పెన్షన్ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే వాలంటీర్లు లేకపోతే ఈ పెన్షన్ కార్యక్రమం ఏమైనా ఆగిపోయిందంటూ కూడా ఆయన చవాకుల మీద అవాకులు పేలారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల గతంలో కూడా ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని, ఆయనకి వాలంటీర్ల వ్యవస్థ వల్ల సరిగ్గా సక్రమంగా ప్రభుత్వ పథకాలు కూడా నడవట్లేదు, ముందుకు నడవట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే గొల్లప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన వాలంటీర్లు కొనసాగించేలా దానిపై మీమాంసలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉపాధి ఎలా కల్పించాలనే దానిపై కూడా తర్జన భర్జన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పెన్షన్లు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.